ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని శివానగర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పద్మశాలి అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పుణ్యం చందర్, మండల విద్యాధికారి దూస రఘుపతి, పోపా సభ్యులు గాజుల ప్రతాప్ మాట్లాడుతూ పోపా ద్వారా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ అందించిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థుల ఉత్తమ ర్యాంకులు సాధించాలని అన్నారు. 45 రోజుల శిక్షణను 25 మంది విషయ నిపుణులచే ఉచిత నిర్మించుకోవడం పోపాకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసాల హరిప్రసాద్, మచ్చ ఆనందం, ఆడపు వేణు, మామిడాల భూపతి, బైరి రవీందర్, కోడం పూర్ణిమ, బైరి రమాదేవి మరియు తదితరులు పాల్గొన్నారు. పోపా సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా గత 45 రోజుల నుండి ఈ పాలిసెట్ విద్యార్థులు దాదాపుగా 80 మంది విద్యార్థులకు అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి చాలామంది టీచర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చాలా యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించలో తోడ్పడినారు. ఇప్పుడు మంచి ర్యాంకులు కూడా రావాలని కోరుకుంటున్నాము. ఫర్దర్లో రిజల్ట్ వచ్చాక వితిన్ 24th నాడు ఎగ్జామ్లో చాలా అద్భుతంగా రాయాలి, మంచి ర్యాంకులు సాధించాలి, వాళ్ళ క్యారీర్లో అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాము. ర్యాంకు వచ్చాక కూడా వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలన్న కూడా సలహాలు ఇవ్వడానికి మేము ఎప్పటికీ ముందుంటాము, ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. మీరు మా వచ్చి సలహా కూడా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేకంగా ఈ 45 రోజుల లోపల పార్టిసిపేట్ చేసినటువంటి ఈ అబ్జర్వర్స్కు ప్రత్యేకంగా వేణుసారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ హెవీగా ఇచ్చారు. చాలా అద్భుతం. అంటే వేణుతో సపోర్టింగ్గా చాలామంది ఉన్నారు. అందరి పేరు చదవడం లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఒక పద్మశాలి బిడ్డలు అనేక రోజులు గర్వపడతాము. ముందు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. తప్పకుండా ఇంకా ముందు ఏ కార్యక్రమాలైనా ముందు ఇప్పుడు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా జరుగుతుంది. ఇంకా ఫర్దర్లో కూడా పిల్లలకు తప్పకుండా మా వంతు సహకారం అందజేస్తాము. ఏ విషయంలోనైనా మా నుంచి తప్పకుండా అన్ని రేపు ఫర్దర్లో ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్లే కానీ, ఇంటర్మీడియట్లో కానీ ఏ రకమైనటువంటి సపోర్ట్ కానీ మా నుంచి తప్పకుండా వస్తుంది. పేరు పేరున ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేరు పేరున అందరినీ మరోసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. పోపా ఆధ్వర్యంలో గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. మే 24వ తారీఖున పిల్లలందరికీ విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 25 మంది టీచింగ్ ఫ్యాకల్టీ మరియు అదేవిధంగా ఇంకో 25 మంది ఆర్గనైజింగ్ కమిటీ అనేది పనిచేయడం అనేది జరిగింది. మరి 80 మంది విద్యార్థులకు 50 మంది పోపా కమిటీ ద్వారా 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణంగా నిలుస్తుంది. మరి విద్యార్థులు కూడా ఈ యొక్క 45 రోజుల శిక్షణ కాలం లోపల చాలా ఎక్కువ మొత్తంలో విద్యను అభ్యసించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకోవడం జరిగింది. మరి అధ్యాపక బృందం కూడా ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో త్యాగాలు చేసి పిల్లల కోసం తమ యొక్క సమయం కేటాయించడం అనేది నిజంగా పోపాకు గర్వకారణంగా, అదేవిధంగా పద్మశాలి సమాజం లోపల ఒక పాజిటివ్ సంకేతాలను పంపే విధంగా కృషి చేస్తున్నటువంటి మన పోపా సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఈ సంవత్సరం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం.